మాజీ అదే విధంగా పత్రిక అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తరువాత బీసీ కులాలు ఉత్పత్తి కులాలుగానే మిగిలిపోయినాయి. మోసే బోయలుగా మాత్రమే ఇవాళ పరిగణించబడతా ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా దోషిగా నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడాలి. బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే రేవంత్ రెడ్డి సర్కారు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలను నిట్టుగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాటి నుండి మోసం చేసింది కాక 2013లో మనమందరం కూడా చర్చ చేసేటువంటి అంశం 2013లో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2013లో అఫిడవిట్ ఇచ్చి అంటే 50% రిజర్వేషన్ కోర్టుకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంది. ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితోని కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు 50% వరకే ఫ్రీజ్ అవుతాయి, ఇంతకన్నా మించి ఇవ్వలేమని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు తొందరుండి ఇక మళ్ళొక్కసారి మేము కోర్టును ధిక్కరించాం, కోర్టును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసమే ఇవాటి దాకా కొనసాగుతుందని మీ అందరికీ గుర్తు చేసేదాకా చెప్తా ఉన్నాం. పద్మశాలులకు అదేవిధంగా బీడీ కార్మికులకు సంపదను పంచినటువంటి అంశాన్ని చూస్తే ఇవాళ మనందరికి కూడా అవపడుతున్నటువంటి విషయం. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన ఆనాడు ఎవరెవరికైతే దాదాపు 2011 నుండి 14 వరకు 20 లక్షల ఇండ్లు పెరిగితే 20 లక్షల కుటుంబాల ఇండ్లు పెరిగితే ఈ 2014 నుంచి సుమారు ఏం పెంచకుండా ఇంకా తక్కువైనాయి అని చూపెట్టడంలో అర్థం ఏమిటని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ 42% బీసీలకు చట్టబద్ధతగా రిజర్వేషన్ ఇచ్చేదాకా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరిచ్చినటువంటి మాట మేము అడుగుతా ఉన్నాం. అది కూడా 42% మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసింది కానీ దానికి చట్ట రూపమే లేదు. ఏదో తూతూ మంత్రంగా అప్పటిదప్పుడు ఒక గంటలో అసెంబ్లీ ముగించి దాని మీద చర్చ పెట్టకుండా దొంగ లెక్కలు చెప్పి ఒక దొంగల మాదిరిగా బీసీలను మోసం చేసి బీసీ లెక్కలు తేల్చకుండా ఇవాళ అసెంబ్లీలో ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని చట్టం కూడా చేయలేదు. దాని చట్టం చేయకుండా నేను ఇప్పుడు అంటున్నాడు నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా, కేంద్రాన్ని దోషిగా నిలబెడతా అంటుడు. ఆయన నువ్వు హామీ ఇచ్చినాడు అవన్నీ తెలవయా నీకు? 42% ఫ్రీజ్ ఉందని తెలవదా నీకు? 50% ఆనాడు ఎందుకు మోసగించినావు అంటే బీసీలను మోసగించడమే కాంగ్రెస్ పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది కూడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. నువ్వు బీజేపీ నువ్వు ఇద్దరు కలిసి చట్టబద్ధత చేస్తారా లేకుంటే రాజ్యాంగ సవరణ చేస్తారా? మీరేం చేస్తారో దీంట్లో బీజేపీ కూడా దోషే, కాంగ్రెస్ కూడా దోషే. మీ ఇద్దరు అధికారంలో ఉన్నారు, ఇవాళ మీ అధికార పక్షం ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా 42% చట్టబద్ధత బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. కానీ మీరు ఎన్నికలకు పోతే బీసీలతోని గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. అది కూడా ఇవాళ 7,000 మంది మాత్రం పిల్లలే బీసీలు చదువుకునేది గురుకులాలలో. కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 327 బీసీ గురుకులాలు పెట్టిండు. దానికి దాదాపు 2,17,000 మంది పిల్లలు ఇవాళ అద్భుతమైనటువంటి చదువు చదివే అవకాశం బీసీలకు కేసీఆర్ గారు కల్పించారు. దానికి సంవత్సరానికి
దాదాపుగా 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఆరి హయాంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిండు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 5 ఉండే, ఇంతకు ముందు 800 సీట్లు మాత్రమే ఉండే. కానీ ఇవాళ 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టి దాదాపు 4,000 సీట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకోవడానికి అవకాశం కల్పిండు. దాంట్లో 25% వచ్చిన 1000 మంది విద్యార్థులు ఇవాళ బీసీ విద్యార్థులు ఇవాళ వైద్య విద్య చదువుకునే అవకాశం కల్పించింది. అదేవిధంగా సంపదలను పంచడంలో ఆనాడు అనిమల్ హస్బెండరీతోని ప్రతి సంవత్సరానికి అంటే చదువుకున్నటువంటి వాళ్ళకు ఈ విధంగా దూర విద్య చదువుకున్నటువంటి బయట చదువుకున్నటువంటి బీసీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చి మరి బయటి విద్యకు కూడా అవకాశం కల్పించింది. అదేవిధంగా చదువుకోకుండా మరి వాళ్ళు కుల వృత్తుల మీదే ఆధారపడేటువంటి వాళ్లకు దాదాపు అనిమల్ హస్బెండరీతోని ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలతోని గొర్రెలను కొనిచ్చిండు. అది గొర్రెల కాపర్లకు, అదేవిధంగా మత్స్యకారులకు చేపలు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉండే. బీసీలైతే, ఎస్సీలైతే, ఎస్టీలైతే మరి పెళ్లి చేయాలంటే కష్టం ఉన్నటువంటి రోజుల్లో కళ్యాణ లక్ష్మి పెట్టి 14 లక్షల మందికి రాష్ట్రంలో ఇస్తే 7 లక్షల మంది బీసీలే లబ్ధి పొందిండ్రు. 7 లక్షల మంది 1 లక్షల చొప్పున అంటే మీకే తెలుస్తుంది, దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బీసీలకు కళ్యాణ లక్ష్మి ద్వారా అందింది. అదేవిధంగా రైతు బంధు దాదాపు 75,000 కోట్లు రైతు బంధు వంచడం. 75,000 కోట్లలో దాదాపు సగానికి ఎక్కువ రైతుల భూములు చేతిలో ఉన్నది, బలహీన వర్గాలకు ఉన్నది, వాళ్ళు లబ్ధి పొందిరు. దాంట్లో 56 ప్రశ్నలు జోడించిండ్రు. 56 ప్రశ్నలతోని ప్రజలను తికమక పెట్టిండ్రు. అంటే మొదటి నుంచి ఆలోచన కులగణను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోని రేవంత్ రెడ్డి 56 ప్రశ్నలు వేసి వాటన్నిటికి కూడా మేము మరి జవాబు చెప్పమంటే ప్రజలు తిరగబడ్డారు. నా ఆస్తి వివరాలు ఎందుకు, నువ్వు కులగణన చేస్తున్నావు, కులగణన వరకే అడుగు, కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికమక పెడితే ప్రజలు కూడా కులగణనలో పాల్గొనలేదు, తిరగబడ్డారు. అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా, కులగణన చేస్తే కులగణనలో పెరగాల గాని తగ్గడం ఎట్లా తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ కులగణనలో ఈ లెక్క చూపెట్టిండ్రు. దాదాపుగా 2014లో కులగణన చేస్తే 18% ఎస్టీలు, 10% ఎస్టీలు, అదేవిధంగా 51% బీసీలు. మరి ఇవాళ లెక్క చెప్పి ఏం చెప్తా ఉన్నాడు, తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు. పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్టీలదేమో 17%కు తగ్గించిండు, అంటే 1% తగ్గించిండు. తర్వాత ఎస్టీలది 10% చేసిండు. కానీ ఇవాళ 51% ఉన్నటువంటి బీసీలను 46.2% చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అదేవిధంగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఓసీలది ఆనాడు 13% ఓసీలుంటే 8% అదర్ ఫార్వర్డ్ క్యాస్టులుంటే ఇవాళ ఏం చూపెడుతున్నాడు, దాదాపుగా మరి 13.31 ఫార్వర్డ్ క్యాస్టులను చూపెడుతున్నాడు. అంటే ఓసీల జనాభా ఏమో పెరుగుతుందట, బీసీల జనాభా ఏమో తగ్గుతుందట. అంటే ఎట్లా తగ్గుతుంది, ఒకవేళ పెరిగితే దీంట్లో కూడా మరి బీసీ ముస్లింల జనాభా తగ్గుతుందట, అదేవిధంగా ముస్లింలో ఉన్నటువంటి ఓసీల జనాభా పెరుగుతుందట. ఏ విధంగా పెరుగుతుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజలందరూ కూడా దీంట్లో గమనించాలి. అంటే బీసీలను అనగదొక్కాలనే కుట్రతోని ఆనాటి నుంచి ఈనాటి వరకు మోసం జరుగుతున్నటువంటి వైనం చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటిది ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. 8 ఏళ్లు నిండినటువంటి వాళ్లకు మొన్న లెక్కల ప్రకారం 3,35,28 కోట్ల జనాభా చూపెడితే 3,35,28,000 కోట్ల జనాభా చూపెడితే ఇతరులు కూడా 99 లక్షలు, అంటే ఓటు హక్కు రానటువంటి వాళ్ళు 99 లక్షలు కలిపితే దాదాపుగా 4,37,28,000 జనాభాను చూపెడితే ఇవాళ ఏం చూపెడుతున్నాడు, 3,76,00,000 మందిని చూపెడుతున్నాడు ఓటర్లను. అది కూడా
జనాభాలో 60 లక్షల మందిని తగ్గించి చూపెడతా ఉన్నాడు. అంటే మరి అధికారిక జనాభా 2011లో చేసినటువంటి అధికారిక జనాభాలనే మరి 3,50,00,000 చూపెడితే ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా? అంటే 4,37,00,000 ఉన్నటువంటి జనాభాను కూడా ఇవాళ తగ్గించి 10 సంవత్సరాలంటే ఇవాళ దాదాపు 4 కోట్ల పైనే ఉంటుంది. కానీ అది కూడా తగ్గించి చూపెట్టిండు. అయితే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దేశానికి దిక్సూచిగా పనిచేసినటువంటి రాష్ట్రాలకు దిక్సూచిగా పనిచేసినటువంటి పెరియార్ రామస్వామి గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారి తర్వాత ఇవాళ బీసీలకు ఫలాలు అందించిందంటే కేసీఆర్ గారు ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మీకు చిన్న 2 రిజర్వేషన్ ఇస్తుందండి, సిగ్గుండాలి అనడానికైనా. చిన్న పిల్లగాడు కూడా అర్థం చేసుకుంటాడు. అసలు ఎట్లా అది సంబద్ధత అవుతుంది? 42% పార్టీలు ఇస్తే నీ పార్టీ ఒక దగ్గర ఒక రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది. దానికి చట్టబద్ధత ఉందా? దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా. దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో చెప్పినా మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం. దాన్ని మోసం చేయటమే. కాబట్టి ఈ మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కులగణ సర్వే అప్పుడు మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసినాం, మా నాయకులు గుర్తు చేసిరు. తర్వాత కులగణ సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ 56 ప్రశ్నలు ఎందుకు ఇస్తారని అడిగినాం. దాని తర్వాత మరి మేము దీనికి చట్టబద్ధత లేదు బీసీ కమిషన్ కంటే మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే డెడికేషన్ కమిషన్ వేసారు. దానికి కూడా చట్టబద్ధత ఉందా? డెడికేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసిండ్రా? ఒక మంత్రి అంటాడు కుక్కలు ఎగబట్టి చీరు అంటాడు. అసలు కుక్కలు ఎగబట్టి చేయడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? కానీ తెలంగాణ చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుప్పలలో దొరుకుతా ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడి ఉన్నటువంటి అవి చూస్తే గ్రామాన బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు. ప్రతి మండలంలో విన్నవిస్తాం. 42% చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి. స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. బీసీ జనాభాను చంపేసిర్రు, బుల్డోజర్లతో తొక్కిండ్రు. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పి మళ్లీ రీసర్వే చేయించి ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రీసర్వే చేయించండి. ఒక 10-15 రోజుల్లో రీసర్వే చేస్తే మేము అందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి 42% ఎన్నికలలో రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి వైనం చూస్తే నిజంగా సిగ్గనిపిస్తా ఉంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ బీసీలను మోసం చేయడానికి, బీసీలతోని ఓట్లేయించుకోవడానికి ఆనాడు నేను 42% ఇస్తా బీసీలకు అని చెప్పి గంపగుత్తగా బీసీలందరూ మోసపోయి ఓట్లేయించుకున్నటువంటి వైనం ఇవాళ మనం పరిశీలిస్తే అవపడతా ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఇవాళ కులగణన అని చెప్పి పెట్టి బీసీలను 20% జనాభా తక్కువ చూపెట్టిండు. మరి నిజంగా దాన్ని ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే బీసీలు ఈ 10 సంవత్సరాలలో 2011లో ఉన్నటువంటి గణాంకాలు ఉన్నాయి, నేను లెక్కలతో చెప్తా. కానీ ఇవాళ 2024కి వచ్చేసరికి బీసీల సంఖ్య తగ్గింది అని చెప్పి చెప్పడానికి, అంటే బీసీల సంఖ్య ఏ విధంగా తగ్గుతుంది? అంటే బీసీలు చనిపోయినరా, లేకుంటే బీసీలు పుట్టనే లేదా, ఏ విధంగా తగ్గిపోతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఏ విధంగా మరి ఇవాళ హైడ్రా పేరు చెప్పి బీసీల ఇండ్లను, బలహీన వర్గాల ఉన్నటువంటి ఇండ్లను ఏ విధంగా కూలుస్తున్నాడో అదే విధంగా మరి బుల్డోజర్ పెట్టి ఏ విధంగా కూలుస్తా ఉన్నాడో ఇవాళ బీసీ జనాభాను కూడా బుల్డోజర్లతో కూల్చే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే విధంగా ఎందుకంటే ఆనాడు 42% రిజర్వేషన్ ఇచ్చేనాడు ఆయనకు తెలియదా? కావాలనే కోర్టులలో వేస్తాం, ఇది ఎట్లాగో కొట్టుబడిపోతుంది, ప్రజలను మోసం చేయాలి, బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని
ఆనాడు 42% చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మనందరం చూసినాం. కానీ కులగణన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టినాడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు, దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు, అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగణనలో పాల్గొన్నారు.